జై శ్రీమన్నారాయణ. స్కింధాకాండలో మొత్తం దేవ అసుర గంధర్వ సహితమైనటువంటి ఈ సకల ప్రపంచాన్నంతటిని కూడా తన చెప్పు చేతులలో పెట్టుకోగలిగినటువంటి సమర్థుడు రామభద్రుడయ్యా అంటూ హనుమ ఒక మంత్రిగా సుగ్రీవుడి మేలు కోరి చెప్పవలసినటువంటి మాటలన్నీ చెబుతూ ఉన్నాడు. హనుమ సుగ్రీవుడితో చెబుతూ ఉన్నాడు ఈ రకంగా, ఓ రాజా, నీకు సహాయము చేసినటువంటి వాడికి, నీకు ఉపకారము చేసినటువంటి వారికి కోపం వచ్చేటట్టుగా చేయకూడదయ్యా. అందులోనూ ఓ సుగ్రీవా, నువ్వు చాలా గొప్ప కృతజ్ఞత కలిగినటువంటి వాడివి. అయితే సాధారణమైనటువంటి వారికి కోపం వచ్చినా వారిని ప్రసన్నం చేసుకోవలసినటువంటి అవసరం ఉండకపోవచ్చు. కానీ నస క్షమః కోపయితుం యః ప్రసాద్యః పునర్భవేత్. మరి రాముడి లాంటి వాడికి కోపం వస్తే తప్పకుండా ప్రసన్నుడిగా చేసుకోవాలి, తప్పదు. అందుకని ఆ రాముడికి కోపము రాకుండానే చూసుకోవటం ఉత్తమం కదా. అందుకోసం ఇప్పుడు నువ్వేం చేయాలంటే, ఓ సుగ్రీవా, తస్య మూర్ధ్నా ప్రణమ్య త్వం స పుత్రః స సుహృజ్జనః. నీ బంధువులని, నీ పరివారాన్ని అందరినీ తీసుకొని వెళ్ళి శ్రీరామచంద్రుడి పాదములకు తాకి నమస్కరించి రాముడినే అనుసరిస్తూ రాముడికి నువ్వు ఇచ్చినటువంటి మాటను నెరవేర్చుకో. ఓ రాజా, నా రామానుజ శాసనం త్వయా మనసాపి అపోహితం. మనస్సులోనైనా సరే సుగ్రీవా, మనస్సులోనైనా సరే రాముడి శాసనం, రామానుజుడైనటువంటి లక్ష్మణుడి శాసనాన్ని ఉల్లంఘించే ధైర్యము చేయకు సుమా అంటూ హనుమ సుగ్రీవుడికి మంచి మాటలు చెప్పాడు. ఇక అంగదుడేమో లక్ష్మణుడిని తీసుకొని వస్తూ ఉన్నాడు. లక్ష్మణుడు కిష్కింధలోనికి ప్రవేశించాడు. వానరులందరూ లక్ష్మణుడు వస్తూ ఉంటే సర్వే ప్రాంజలయస్థితాః, చేతులు జోడించి నిలబడ్డారు. కోపముతో నిట్టూరుస్తూ ఉన్నాడు లక్ష్మణుడు. అట్లాంటి కోపములో ఉన్నటువంటి లక్ష్మణుణ్ణి చూసి వానరులందరూ భయపడుతూ ఉన్నారు. శ్రీమంతుడైనటువంటి లక్ష్మణుడు రత్నాలతో నిర్మితమైన దివ్యమైన కిష్కింధనంతటిని కూడా చూస్తూ ఉన్నాడు. రత్నాలు రాసుల్లాగా పడి ఉన్నాయి. అట్లాంటి కిష్కింధను చూస్తూ ఉన్నాడు లక్ష్మణుడు. పెద్ద పెద్ద ధనికుల నివాసాలు, దేవాలయాలు ఉన్నాయి. అట్లాంటి కిష్కింధను చూస్తూ ఉన్నాడు లక్ష్మణుడు. మంచి ఫలవృక్షాలు, పుష్పవృక్షాలతో శోభిల్లుతూ ఉండేటటువంటి కిష్కింధను చూస్తూ ఉన్నాడు లక్ష్మణుడు. ఆ కిష్కింధలోని వారంతా కూడా దేవతల, గంధర్వుల అంశాలతో పుట్టినటువంటి వారు కనుక వారందరూ నేత్రములకు ఆనందమును కలిగించేటట్టుగా శోభిల్లుతూ ఉన్నారు. అట్లాంటి కిష్కింధను లక్ష్మణుడు చూస్తూ ఉన్నాడు. మంచి మంచి వాసనలన్నీ గుబాళిస్తూ ఉన్నాయి. అట్లాంటి కిష్కింధలో నడుస్తూ కిష్కింధనంతా చూస్తూ ఉన్నాడు లక్ష్మణుడు. రామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు, పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయస్వామి, సకల దేవతలు, పితృదేవతలు, మహర్షులు, ఆచార్యులు, భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం.
రామ రామ దశరథ రామ 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 దశరథ రామ హే హే రాజా రామ హే హే రాజా రామ హే హే సీతారామ హే హే సీతారామ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3ంటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము 1 శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా,
నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.